మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సిపి సుమతి ఆధ్వర్యంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి మీ సురక్ష పేరుతో సమగ్ర కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప్పల్ డివిజన్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిఐలు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈశ్వరపురి కాలనీలో మీ సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ గృహ సహాయకులు, తాత్కాలిక నివాసితులు, అద్దెదారులు, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్ టేకర్లు తదితర సపోర్ట్ సిబ్బంది వివరాలను సేకరించి ధృవీకరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలు విస్తరించడంతో పాటు నగరాల్లో నేరాల తీరు మారుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ముందస్తు భద్రతా చర్యగా పోలీసులు చేపట్టారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ మీ సురక్ష కార్యక్రమాన్ని శనివారం మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 28 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో ఒకేసారి ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలోని సుమారు 550 ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు, వివరాల సేకరణ చేపడుతున్నారు. వీటిలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలు, మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయ వర్గాల నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ డ్రైవ్లో భాగంగా ఇళ్లలో పనిచేసే పని మనుషులు, వంట మనుషులు, డ్రైవర్లు, కేర్ టేకర్లు, వాచ్మెన్లు, ఇతర సిబ్బంది వివరాలను సేకరించి డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారం హ్యాకై అల్ట్రా యాప్ ద్వారా, అలాగే గూగుల్ ఆధారిత ఆన్లైన్ ఫారంల ద్వారా నమోదు చేయబడుతుంది. పోలీసు బృందాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీల సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు వ్యక్తిగత నివాస ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను సులభతరం చేయనున్నాయి. చాలా ఉండొచ్చు. అంటే ఓనర్స్ కొన్నిసార్లు టెనెంట్స్ వెకేట్ చేయలేకపోవచ్చు, లేదంటే మీరు అనుకున్న విధంగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు, లేదంటే ఏ వెరిఫికేషన్ లేకుండా కొత్త వాళ్ళని అలౌ చేస్తుండొచ్చు. ఇవన్నిటికీ ఈ థాట్ దీనివల్ల ఏమవుతుందంటే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మన కమిషనరేట్ లిమిట్స్లోనే 14 నేపాలీకి సంబంధించిన అఫెన్సెస్ అయ్యాయి. అన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ మీదనే అయ్యాయి. అంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న కపుల్ కానీ, లేదంటే ఒక్కరున్నా కానీ, లేదంటే చుట్టూ అంటే వాళ్ళ మీద నిఘా లేని వాళ్ళు, అంటే వీళ్ళు కొడుకు కోడలు బయటికి వెళ్ళిపోతారు, లేదంటే పిల్లలు ఎవరు ఉంటారు, లేదంటే బయట ఉంటారు, యుఎస్లో అట్లా ఉండి ఇక్కడ ఇద్దరే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళే వాళ్ళ టార్గెట్. తర్వాత మేము 10 సార్లు బ్యాంకు పోలేము కాబట్టి ఉన్న బంగారం అంతా ఇంట్లోనే పెట్టుకున్నాము, డాలర్లతో సహా ఇంట్లో పెట్టుకున్నాం అనుకునే వాళ్ళు ఒక టార్గెట్. అండ్ మూడవది, ఎవరితో వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళని పలకరించే వాళ్ళు అంతమంది ఎవరు ఉంటారు, వాళ్ళది వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి టార్గెట్. అంటే బాగా నమ్మించి చేదోడు వాదోడుగా ఉండి ఒకనొక టైంలో వాళ్ళని అవకాశం వస్తే రాబ్ చేయడం, లేదంటే అడ్డం వస్తే వాళ్ళు ఏదైనా కూడా బాడీ అఫెన్స్ చేయడం, అంటే చంపాలనే కాదు ఏదైనా కూడా గ్రీవియస్ అఫెన్స్ చేయడానికి వెనుకాడడం. ఎందుకు వెనుకాడారంటే మన దగ్గర ఇక్కడే కాదు దేశం మొత్తంలో కూడా ఒక పర్టికులర్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టెనెంట్స్ కోసం లేదు. మనం సిటీ పోలీస్ యాక్ట్లో చేసుకోవచ్చు, కాకపోతే 2 నెలలకు ఒకసారి మళ్ళీ మేము ఒక ఫ్రెష్ ఆర్డర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇవ్వాల్సి వస్తుంది. అది కొన్ని తరగతుల వాళ్ళకే ఇవ్వచ్చు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన యాక్ట్ లేకపోవడం, తర్వాత ఇది కొంత రైట్స్కి సంబంధించిన ఇష్యూ కావడం, అంటే మీరే స్వచ్ఛందంగా వచ్చి రిజిస్టర్ చేస్తే తప్ప మేము దీన్ని రిజిస్టర్ చేసుకోలేము. అంటే మీ ఇంట్లో పనిచేసే హౌస్ మేడ్ కావచ్చు, కుక్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, గార్డెనర్ కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళని మీరు మాతో రిజిస్టర్ చేసుకునే అవకాశం. అఫెన్స్ అయిన తర్వాత ఆ సీనియర్ సిటిజన్స్ని కట్టి రూమ్లో పడేసి పూర్తికి చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తే దాదాపుగా 10-12 గంటలు వాళ్ళని పలకరించిన వాళ్ళు కూడా లేదు. ఏంటమ్మా మీకు ఎవరు కాల్ చేయలేదా? మరి ఆయనేమో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ సార్, ఆ మేడం ఏమో సీనియర్ పెథాలజిస్ట్, కాకపోతే ఎవరు పలకరించారు. అందరూ లైఫ్లో బిజీ కదా. ఇప్పుడు నా ఇంట్లో పోతే అందరూ బిజీ, నేను ఒక్కదానే ఉంటాను. అట్లా మనందరం కూడా మనమే వెళ్ళి పలకరించే పరిస్థితి ఉంది, కానీ ఎవరో వచ్చి మనల్ని పలకరించే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం
పోలీస్ కల్పించినప్పుడు మీరు చేసుకోవాలి. సో ప్లీజ్ బీ ఏ మోడల్ కాలనీ. మీరు జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఫోటో జస్ట్ మీ కెమెరాతో క్లిక్ చేసేయచ్చు. తర్వాత కొంత డీటెయిల్స్ అప్లోడ్ చేయండి అండ్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినట్టుగా చేసుకోండి. ఏమవుతుంది, ఏదైనా అఫెన్స్ అయితే మొన్న అఫెన్స్ అయింది, లక్కీగా మాకు ఛాన్స్ ప్రింట్ దొరికింది, అంటే ఆమె ప్రింట్ దొరికింది. ఆ ప్రింట్ కంపేర్ చేస్తే ఆల్రెడీ మొయినాబాద్లో ఒక 3 ఏళ్ల క్రితము ఇదే గ్యాంగ్ అఫెన్స్ చేసిన 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోయారు. ఒక్కసారి దేశం విడిచిండ్రంటే వాళ్ళు ఇక మనకు ఏ లాస్ లేవు, వాళ్ళని తెచ్చుకోలేము. మన బంగారం అవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళని కూడా మనం తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఎంప్లాయ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దండి. ఒకవేళ చేసుకుంటే కూడా సరైన రీతిలో రిజిస్ట్రేషన్ చేసుకొని చేయమని మా మనవి. అంటే ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి చెప్పాలా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ భద్రతనే మాకు అత్యంత ముఖ్యం. కాబట్టి అది కూడా ఇది చాలా లా అబైడింగ్ సిటిజన్స్ ఈ కాలనీలో ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ చోజన్ యాజ్ ఎ కాలనీ విచ్ ఇస్ మోడల్ ఫర్ ద ఎంటైర్ కమిషనరేట్. సో మీరు చక్కగా చేసి ప్లీజ్ గివ్ ఎ మెసేజ్ దట్ వీ బిలాంగ్ టు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్. మనం హైర్ నగర్కి పోయినా, కుషాయిగూడకు పోయినా, బేగంపేటకి పోయినా మేమందరం కూడా ఇట్లా రిజిస్టర్ చేసుకుంటామనే ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లాలని నా మనవి. అండ్ అలా తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా మీ సోషల్ మీడియాలో మీరు రిజిస్టర్ చేస్తే దాని వివరాలు పెట్టుకోండి, 10 మందికి తెలియజేయండి, మీ వాట్సాప్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ రిజిస్ట్రేషన్ అవుతుంది. అంత ఎక్కువ రిజిస్ట్రేషన్ అవుతే మా దగ్గర ఒక డేటా ఉంటుంది. ఏదైనా మీకు అనుమానం వచ్చింది ఎప్పుడే పోలీస్ స్టేషన్లో మీ ఇన్స్పెక్టర్ని అడగవచ్చు, సార్ మేము పలానా రోజు రిజిస్టర్ చేశాను, మాకు మళ్ళీ ఒకసారి వివరాలు చెప్పండి. మీ డేటాబేస్లో చెక్ చేసి ఏమైనా వాళ్ళు ముందే ఏమైనా క్రైమ్స్లో ఉన్నారా మాకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అంటే పోలీసుకు ఒక అవకాశం దొరుకుతుంది చెప్పడానికి. లేదంటే ఇప్పుడు 100 క్రైమ్స్ అవుతుండొచ్చు, కానీ మాకు రిపోర్ట్ అయినదే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రిపోర్ట్ కానిది చేయడం పోలీస్ యొక్క రోల్ కాదు. అట్లా మీరు ఇప్పుడు డేటాబేస్ రిజిస్టర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు ensure or guarantee some kind of safety to you. Please like, share and subscribe.